మిత్రులారా, మనకు కావాలంటే హామీ ఇస్తామనో లేకపోతే ఏదైనా మాట చెప్తామనో కొంతమంది పెద్దలు అన్నారు. కానీ ఇవాళ ఇక్కడేమో విపరీతంగా వాన పడుతుంది. మనం ఇప్పటికి 2 సార్లు తడిచినాం. ఈ వాన ఇప్పుడు పోయే నమ్మకం కూడా లేదు. ఈ విపరీతంగా తడిచి ఇవాళ మనం ఉన్న వాళ్ళు కొంతమంది పోయినా మనం గట్టిగా నిలబడగల వాళ్ళందరం కూడా ఇక్కడ నిలబడి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ నేలంతా బురదైపోయి ఇది మనం దీక్ష వేదిక కూడా ఎక్కడికక్కడికి పూర్తిగా తడిసి ముద్దయి ఈ దీక్ష శిబిరం ఇంకా మనం ఇవాళ నిర్వహించగలిగేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేమేమనుకున్నామంటే 2వ తారీఖు నాడు దీక్షా శిబిరాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తాం. రెండో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే జేఏసీ ముఖ్య నాయకులము త్వరలోనే ఆమరణ దీక్షను కొనసాగించాలని ఆమరణ దీక్షకు సంబంధించిన డేటును జేఏసీ స్టీరింగ్ కమిటీ ఇతర పెద్దలతోని మాట్లాడి ఈ స్టీరింగ్ కమిటీలోనే ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇవాళ ఏంటంటే ఈ వాతావరణంలో అందరం ఘర్షణ పడి మనం చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున కొట్లాడుకుంటూ ఇక్కడి దాకా ఇక్కడి దాకా ఉండి కూర్చొని మనం నిరసన తెలిపినాం. చాతనేని కాడికి కూర్చున్నామనే ఆలోచనతోనే వచ్చినాం. కానీ ఈ వర్షము దీంతో కలిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడు ఇక్కడ కొనసాగించలేమనేటువంటి ఆలోచనతో వచ్చినాం. ఇప్పుడున్న సమయాన మనం చేయగలిగే పని ఏంటంటే 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద దీక్ష జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రోజు తప్పకుండా రావాలని కోరుతున్నా. తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ పోరాటాన్ని ఓ డేట్ అనుకుందాం. నెలలో 15 రోజుల్లో ఎంతో అనుకుంటాం. ఆ దిశగా మళ్ళీ నడుచుకుంటూ చాలా తీవ్రతరం చేస్తూ ఈ ఆమరణ దీక్షలో మనం కూర్చుంటాం. అప్పటి వరకు మంత్రుల మీద బాధ్యత మాత్రం మంత్రుల మీద ఉంటది. ఆ మంత్రులు స్పష్టంగా ఢిల్లీతో కొట్లాడి నిర్ణయం తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఎట్లాగైతే పర్మిషన్లు తెచ్చిండ్రో అదే విధంగా ఢిల్లీతో కొట్లాడి తెలంగాణ నిర్ణయాన్ని కూడా తేవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటది. కాబట్టి ఎవరం కూడా మనం ఈ విషయం మీద ఇంకా మా పోరాటం ఢిల్లీ మీద కాదు, మా పోరాటం ఇవాళ ఇంకా స్టేట్ గవర్నమెంట్ మీద కూడా కాదు. ఇప్పటి నుంచి మన పోరాటం కేవలం తెలంగాణ మంత్రుల మీదనే ఉంటది. ఆ బాధ్యత మంత్రులది. మీద ఒత్తిడి పెట్టి వాళ్ళు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తీసుకొచ్చే విధంగా మన కార్యాచరణ ఉంటది. అందులో అన్నిటికంటే కీలకమైనటువంటిది మనం నిర్వహించబోతున్నటువంటి ఆమరణ దీక్ష. ఆ దిశగా ఈ అన్ని కార్యక్రమాలకు మీ సహకారం ఉండాలి. మీరందరూ కూడా ఎక్కడెక్కడో ఇంత ఇబ్బందులు పడుకుంటూ కూడా ఇలా వచ్చింది. నిజంగా కూడా 1-2 చిన్న ఘటనలు మినహాయించి మన వైపు నుంచి ఎటువంటి గవర్నమెంట్ హింస అనేది జరగలేదు. హింస అంటూ జరిగితే ప్రభుత్వం నుంచే జరిగింది. ప్రభుత్వమే మన మీద హింసకు పాల్పడుతూ వచ్చింది. కానీ మనంగా ఎప్పుడు కూడా హింస నమ్ముకోలేదు, హింస మీద ఆధారపడదు. అందుకని ఇవాళ మనం ఒకటే గమనించాలి, ఈ ప్రభుత్వము తెలంగాణ జేఏసీలో అంతర్భాగమైన మేము సన్నద్ధంగా ఉన్నాం. మేము ఈ తెలంగాణ తీసుకురావడానికి అన్ని శక్తులను ఉపయోగిస్తాం. పోరాటాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తాం. ఆ విషయంలో కడుగు కూడా అందరి చిత్తశుద్ధితో కొట్లాడటానికి ఇందులో ఉండే అన్ని సంఘాలు కూడా తయారుగా ఉన్నాయి. ఇవాళ ఇంత చిత్తశుద్ధితో మనం ఇవాళ ఎట్లాగైతే కొట్లాడుకుంటూ వచ్చినాం. చాలా మంది అన్నారు నేషనల్ మీడియాలో రాలేదని. అన్ని ఛానళ్లలో కూడా స్పష్టంగా వచ్చింది. అన్ని ఛానళ్లలో స్పష్టంగా ఇవాళ మన ప్రోగ్రామ్స్ చూపించిండ్రు. తెలుగు ఛానల్స్ లోనే కాదు, హిందీ అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నట్టుగా వారందరూ కూడా ప్రకటించడం జరిగింది. నిజానికి ఈ అద్వితీయమైన కార్యక్రమం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేటువంటి ఆసక్తి కూడా అందరికి ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, కింద కూర్చోలేం. రాత్రంతా నిలబడి ఈ కార్యక్రమాన్ని కొనసాగించటము సాధ్యం కాదు. వేదిక కూడా సక్రమంగా మనము పోలీసు నిర్బంధాల వల్ల వాస్తవానికైతే 1-2 టెంట్లు వేసుకోవాలనుకున్నాం. కానీ ఎంత నిర్బంధం మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం మనం ఎక్కడ నిద్ర వహించలేదు, ఒక్క క్షణం ఎక్కడ ఊపిరి చల్పేటువంటి అవకాశం కూడా లేదు. ఎంత తిరిగినాము, ఎంత ఉరిగినాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినాము.
ఈ స్టేజ్ వేసుకోగలిగినాం. 5 స్టేజ్లు వేద్దామనుకున్నాం, వెయ్యనే లేకపోయినాం. ఎందుకంటే ఈ ఒత్తిడి రాత్రి 12 గంటల దాకా ఈడ కూర్చొని ఈ స్టేజ్ కు ఏర్పాట్లు చూసుకొని పోగలిగినాం. అంతటి ఒత్తిడిలో నడుమ మనం నిజంగా కూడా ఒక టెంట్ కూడా వేసుకొని ఉంటే ఈ సమస్య మనకు రాకపోతుండే. మనం కూడా జిల్లాల వారీగా అందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి దీన్ని ఇంకా పకడ్బందీగా ముందుకు కొనసాగించడానికి కూడా అవకాశం ఉంటుండే. నిర్బంధాల నడుమ ఇంత దాకా వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఉధృతంగా ముందుకు పోతామనేటువంటి విశ్వాసం మీరు ఇవాళ మీ నిబద్ధత చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలుగుతున్నది. మీ అందరి మీద కూడా నమ్మకంతో ఇవాళకి మీ అందరి సమ్మతితో ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాం. జై తెలంగాణ. కానీ పోరాటాన్ని ఇంతకంటే ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం. ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాం. జై తెలంగాణ. కానీ పోరాటాన్ని ఇంతకంటే ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం. దయచేసి అందరూ మీరు బయలుదేరాలి. మీరందరూ బయలుదేరాలి. మీరు బయలుదేరిన తర్వాతనే మేము బయలుదేరుతాం. ఒకటి. రెండోది, మనం విజయం సాధించినాం. ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి ఎన్నో కష్టాలు వచ్చి వాళ్ళు అనుకున్నది ఇక్కడికి రాలేమని, కానీ ఇక్కడికి రాగలిగినాం. మనం గెలిచినాం. తెలంగాణ గెలిచింది, ప్రభుత్వం ఓడింది. తెలంగాణ గెలిచింది. పోరాటం సాగిస్తాం. పోరాటం. తెలంగాణ సాధిస్తాం. తెలంగాణ పరిగెత్తు. వర్షం వల్ల ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఇవాల్టి సాగరహారం కార్యక్రమాన్ని తెలంగాణ మార్చిని ముగిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ స్వయంగా ప్రకటన చేశారు. ఈ వర్షాన్ని కూడా తట్టుకునేందుకు అంటే ప్రత్యామ్నాయంగా టెంట్ వంటి ఏర్పాటు కూడా చేసుకుని ఉండేవాళ్ళమే, కానీ పోలీస్ నిర్బంధం వల్ల అది సాధ్యపడలేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సాగరహారం కార్యక్రమానికి ముందు నుంచే ఆయన చెబుతున్నారు, ఈ సాగరహారం వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని. మొదటిగా అది ప్రకటించారు ఆయన. సోమవారం రాస్తారోకో నిర్వహిస్తామని, మంగళవారం ఇందిరా పార్క్ వద్ద దీక్ష ఉండబోతోందని, అదేవిధంగా ఆమరణ దీక్ష కూడా తాము చేస్తాము, జేఏసీ నేతలు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.